హాయ్ అండి, ఎలాంటి ఓవెన్ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా కేక్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, పంచదార, మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొంచెం ఆయిల్, అలాగే పాలు కూడా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో జల్లెడ పెట్టుకొని మైదా జల్లించుకోవాలి. అలాగే దీంట్లోనే కొంచెం పంచదార కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుని జల్లించుకోవాలి. ఇప్పుడు వేరే బండిలో 3 ఎగ్స్ బదలగొట్టుకొని దాంట్లో వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే పంచదార, మైదా కూడా యాడ్ చేసుకోవాలి. పాలు, నూనె కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ని వెనిలా ఎసెన్స్ తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని దాని మీద ఏదైనా ఎత్తి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని, కేక్ మిశ్రమాన్ని దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కోసం మనం పిండి అయితే ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్పు విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. దీన్ని మనం 3 మినిట్స్ బ్లెండ్ చేసిన తర్వాత మనకి క్రీమ్ అనేది ఇలాగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ పంచదార వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని దాన్ని కూడా ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు మనకి 20 మినిట్స్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఎంత స్పాంజ్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని 3 పీసెస్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం షుగర్ సిరప్, క్రీము, బాదం పలుకులు వేసుకొని దీన్ని లేయర్కి మనం ఇలాగ మొత్తం చేసుకోవాలి. ఇలా మొత్తం అయిన తర్వాత మొత్తం వైట్ క్రీమ్తో దీన్ని విప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని 1 మినిట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత దీన్ని కొంచెం ఉన్న క్రీమ్లో రెడ్ కలర్ వేసుకొని దీన్ని మనం ఇలా చేసుకోవాలి, క్రీమ్లోకి ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఫిల్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 డ్రాప్స్ వేసుకుంటే మనకి రెడ్ కలర్ అనేది వస్తుంది. దీన్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు పాప్స్ కానీ ఏమన్నా డెకరేటివ్ ఐటమ్స్తో ఉంటే మీరు డెకరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.